నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. లాస్ట్ 1 మంత్లో మనం వీడియోస్ చేయలేదు. దానికి సంబంధించి చాలామంది క్వశ్చన్ అడిగారు, ఎందుకు చేయలేదండి, కంటిన్యూ చేస్తారా అని. చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. వాటిలో ఒకటి పర్సనల్ హెల్త్ కండిషన్ అనేది ఒకటి. ప్రెగ్నెన్సీ వల్ల నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను. రెండోది క్లాసెస్. మూడోది ఇనీషియల్గా ఒక 1 వీక్ తీసుకుందాము, ఆ 1 వీక్ తర్వాత చేద్దాం అనుకున్నాను. కానీ ఆ 1 వీక్లో మన హ్యూమన్ మైండ్ ఎలా పనిచేస్తుంది అనే దానికి నాకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. ప్రతిరోజు 5-6 గంటలు టైం స్పెండ్ చేయాలి, దాని బదులు క్లాసులు చెప్పుకోవచ్చు కదా, లేదా ఏదైనా ఒక టాపిక్ తీసుకొని గంటలో వీడియో చెప్పుకోవచ్చు. అట్లాంటి 4 ముందే చెప్పేసుకుంటే 4 రోజులకు అవే వీడియోస్ ఉంటాయి. ప్రతిరోజు కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఇలా రకరకాల థాట్స్ అన్నమాట. బట్ ఈ లాస్ట్ 1 మంత్లో చాలామంది స్టూడెంట్స్ అడగడం కానివ్వండి, సో నాకు కూడా మనం ఎంత 5 అవర్స్ టైం పెడుతున్నాం కానీ దాని నుంచి వచ్చే రిటర్న్స్ బాగుంటున్నాయని అనిపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ వీడియో చేద్దాము అని. కాకపోతే ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలను అనేది నాకు కూడా క్వశ్చన్ మార్కే. వీలైనన్ని రోజులు చేద్దాం అన్న దాంతోనే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. ఇంకొక విషయం అండి, మనం ఇన్ని రోజులు వీడియోస్ చేసినప్పుడు లాస్ట్ 3 ఇయర్స్గా ఆ వీడియోకి సంబంధించి స్లైడ్స్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు తెలుగులో హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. హ్యాండ్ రిటన్ నోట్స్ మన వీడియోస్కి విని రాస్తున్నటువంటి మేడం మీకు తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను, లాస్ట్ మంత్ చనిపోయారు. సో ఆవిడ రాయట్లేదు నోట్స్ అనేది, స్లైడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. వీడియో విని మీరే వీలైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి అనుకుంటే అవి మీరు ఒక చోట రాసి పెట్టుకోండి. రైట్, స్లైడ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్, ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పండి అంటున్నారు. ఒకటోది, ఇది 2022 మొన్న ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. చూడండి, ఒకటోది, ఈ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం నామినేటెడ్ మెంబర్ ఎవరైతే ఉంటాయో, నామినేటెడ్ మెంబరు ఏ పొలిటికల్ పార్టీలో కూడా వితిన్ 6 months జాయిన్ అవ్వకూడదు అని ఉంది. ఇక్కడ వాళ్ళు వాడిన టెక్నిక్ని రివర్స్ స్టేట్మెంట్ టెక్నిక్ అంటారు. 6 months తర్వాత జాయిన్ అవ్వకూడదు అని ఉంది, 6 months లోపల కాదు, వితిన్ అని చూసారా, ఇది కీవర్డ్ ఇక్కడ. సో అందువల్ల ఇది కరెక్ట్ అవుతుందా, తప్పు అవుతుందా? తప్పు స్టేట్మెంట్. రెండోది, ఈ చట్టం యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒక టైం ఫ్రేమ్ని ప్రొవైడ్ చేయలేదు. దేనికి సంబంధించి? ప్రిసైడింగ్ ఆఫీసర్ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన కేసెస్ని డీల్ చేసేటప్పుడు ఎన్ని రోజుల లోపల దానికి సంబంధించిన ఇష్యూ మీద డెసిషన్ తీసుకోవాలి, దానికి ఏ విధమైనటువంటి క్లియర్ కట్గా ఎన్ని రోజులు అన్న టైం ఇవ్వలేదు. అది కరెక్టే కదా? ఎస్. సో రెండోది కరెక్ట్, ఒకటో తప్పు. కాబట్టి ఆన్సర్ బి, 2 ఓన్లీ. సెకండ్ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు అనేది ఈ క్రింద వాటిలో ఏ జడ్జిమెంట్లో ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం జరిగింది? ఏ కేసు ఇది? ఇది షయారో బానో కేసు అండి. ఇది ఆటో కరెక్ట్ అయినట్టుంది, షయారో బానో కేస్. సో ఆ కేసులో ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ని అన్కాన్స్టిట్యూషనల్గా చెప్పడం జరిగింది. ఆన్సర్ బి. మన ఫస్ట్ ఇష్యూ పాలిటీకి సంబంధించింది. ఇక్కడ మహారాష్ట్రలో జరుగుతున్న సంక్షోభం అనేది ఇక్కడ ఇష్యూ. న్యూస్ ఆర్టికల్లో ఏమో అంతా పొలిటికల్గా ఉంది, కానీ మనం దాన్ని ఏ విధంగా మన సబ్జెక్ట్ పాలిటీకి లింక్ చేసుకోవాలి, అదే కరెంట్ అఫైర్స్ చదవడంలో ఉన్న ట్రిక్. సరే, అసలు ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూసి ఆ తర్వాత దాన్ని మన సబ్జెక్ట్కి ఎలా లింక్ చేసుకోవాలో చూద్దాం. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేజర్ పొలిటికల్ పార్టీస్లో బీజేపీ అనే పార్టీని దానికి మెజారిటీ వస్తే అది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనే ఉద్దేశంతో మిగిలిన పార్టీస్ అన్నీ కలిపి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్, ఇలాగా వివిధ పార్టీలన్నీ కలిపి ఎంవీఏ అనే గ్రూప్ని ఫామ్ చేసుకున్నాయి. మహావికాస్ అంగ్ది అనే గ్రూప్ అన్నమాట. ఈ 3 పార్టీస్ కలిపి అప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కలిపితే ఎక్కువ మెజారిటీ వస్తుంది కదా, అలాగ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నారు. ఈ విధంగా ఉండే గవర్నమెంట్ని కొయిలీషన్ గవర్నమెంట్ అంటారు. సంకీర్ణ ప్రభుత్వం అని తెలుగులో, కొయిలీషన్ గవర్నమెంట్ అని పిలుస్తారు.
సరే, ఇలా సంకీర్ణ ప్రభుత్వం ఫామ్ అయింది. మరి ఈ పార్టీ శివసేన అనే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఇక్కడ మనకు కనిపిస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది మనకి శివసేన ఈ గ్రూపింగ్ నుంచి సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఆయనతో పాటు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఏక్నాథ్ షిండే. ఈ ఏక్నాథ్ షిండే అనే అతను కొంతమంది శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యేస్తో కలిసి ఇప్పుడు అస్సాంలోని గౌహతిలో ఉంటూ ఇదిగో మెజారిటీ ఎమ్మెల్యేస్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, సో వాళ్ళు ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఉండడానికి ఒప్పుకోవట్లేదు అని వీళ్ళు గవర్నర్కి లేఖ పంపించారు. మరి ఈయనేమంటారు, పార్టీ అనేది ఇంపార్టెంట్, కావాలంటే నేను రిజైన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. మరి ఈ విధంగా ఇప్పుడు కనుక ఒకవేళ గవర్నమెంట్ పడిపోతే వీళ్ళకి మెజారిటీ లేదు, వీళ్ళకి సపరేట్గా ఫామ్ చేస్తే మెజారిటీ లేదు, ఇందులో ఉండే కొంతమంది ఎమ్మెల్యేస్ బీజేపీ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి వాళ్ళకి మెజారిటీ ఉంది. ఇటువంటి పాలిటిక్స్ అనేది మనకి మొట్టమొదటిసారి ఏమీ కాదు ఇండియాలో. లాస్ట్ ఇయర్, దాని ముందు సంవత్సరం చూస్తే ఇప్పుడు మహారాష్ట్రలో ఈ సంక్షోభం జరుగుతుంది. దానికి ముందు కర్ణాటకలోనూ ఇలాంటిదే జరిగింది, ఎంపీలోనూ ఇలానే జరిగింది, రాజస్థాన్లో ఇలా జరగడానికి సిచ్యువేషన్ వచ్చింది, కానీ గవర్నమెంట్ అయితే మారలేదు. ఎంపీలోనూ కర్ణాటకలోనూ వీటన్నిటిలో కూడా ఏం చేశారు, ఎన్నుకోబడిన తర్వాత గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ని ఫామ్ చేసిన పార్టీ నుంచి కొంతమంది రిజైన్ చేసో లేదా ఇంకొక విధంగానో మారి అపోజిషన్లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేయడం. మామూలుగా అయితే ఏంటి, ఈ విధంగా వాళ్ళు ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా అయిన తర్వాత వేరే పార్టీలోకి మారితే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది. కానీ యాంటీ డిఫెక్షన్ లాలోనూ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 2/3 వంతు గనక 2/3 మెంబర్స్ ఆ పార్టీకి సంబంధించి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఒప్పుకున్నా, లేదా వాళ్ళు ఆ పార్టీ యొక్క సభ్యత్వానికి కాకుండా ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అంటే రిజైన్ చేసిన తర్వాత వేరే పార్టీలోకి జాయిన్ అయినా ఈ 2 కంటెక్స్లలోనూ యాంటీ డిఫెక్షన్లా మనకు వర్తించదు. అదక్కడ సిచ్యువేషన్. ఈ విధంగా రెసిగ్నేషన్ పాలిటిక్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇలా బ్రేక్ అవే, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ పవర్ కోసం బ్రేక్ అవే అవ్వడము, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ అల్టిమేట్లీ విక్టిమ్స్ ఎవరండి? మనము ఓటర్స్. మనము వాళ్ళని ఎన్నుకున్నాము. ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటుకి అసలు వాల్యూ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎన్నిక తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు మారడము, ఈ విధంగా రిసార్ట్ పాలిటిక్స్ అంటారు. వెళ్ళి రిసార్ట్లలో కూర్చుంటారు. అక్కడ ఎవరికీ తెలియని విషయం కాదు, మనీ యొక్క రోల్ ఉంటుందన్న విషయం ఎవరికీ తెలియంది కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. సో ఆ రిసార్ట్ పాలిటిక్స్, మనీ పాలిటిక్స్, ఇవి మరి ఎంతవరకు డెమోక్రసీకి, ఒక ఓటర్ యొక్క ఓట్కి వాల్యూనిస్తున్నాయి? మరి ఇది డెమోక్రసీకి మనం థ్రెట్గా పేర్కొనొచ్చా? ఎస్. సో కొయిలీషన్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఇన్స్టెబిలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్గా చెప్పచ్చు. రీసెంట్ సంవత్సరాల్లో మనకి ఏడిఎల్ యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. అది ఈ రెసిగ్నేషన్ పాలిటిక్స్ వల్ల. ఇది ఒక్క మహారాష్ట్రలో ఇప్పుడు సంక్షోభం రావడమే కాదు, ఆల్రెడీ కర్ణాటకలోను ఎంపీలోనూ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. మళ్ళీ అపోజిషన్ పార్టీతో కలిసి కొంతమంది వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసి ఆ గవర్నమెంట్స్లో మంచి క్యాబినెట్ మినిస్టర్స్ ర్యాంక్స్ సాధించారు. సో ఈ విధంగా, కాకపోతే అల్టిమేట్లీ ఇందాకన్నట్టు ఒక డెమోక్రసీలో, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంపార్టెన్స్ ఉండాల్సింది ఎవరికి? ఓటర్కి. కానీ ఒక్కసారి ఎన్నుకోవడం తప్ప ఆ ఓటర్కి నెక్స్ట్ పవర్ ఏమీ ఉండట్లేదు. మరి దానివల్ల ఓటు వేసే వ్యక్తికి, ఎన్నుకోబడుతున్న వ్యక్తికి మధ్య నెక్స్ట్ వచ్చే టైమ్స్లో ట్రస్ట్ అనేది ఉంటుందా? నేను ఎవరికి ఓటు వేసినా సరే వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు మారుకుంటారు, వాళ్ళకి పదవి, మనీ ఇవే ఇంపార్టెంట్ అన్న ఆ భావన కనుక ఓటర్లో వచ్చిందంటే డెమోక్రసీ వీకెన్ అవుతుందా, స్ట్రెంగ్తెన్ అవుతుందా? ఎస్, ఇవన్నీ కూడా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచించాల్సినవి. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్క్వేక్, భూకంపం వల్ల 1000కి పైగా జనాభా చనిపోవడం జరిగింది. రిమోట్ ఏరియాస్, మౌంటైన్ విలేజెస్లో ఈ పర్టికులర్ భూకంపం సంభవించింది అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ అనే సిటీకి దగ్గరలో, ఇది కాబుల్ సిటీ కదా, ఇది హెరాత్ అనే సిటీకి దగ్గరలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ రీజన్లో జూన్ 22న 5.9 మ్యాగ్నిట్యూడ్, రిక్టర్ స్కేల్పై 5.9 మ్యాగ్నిట్యూడ్తో
భూకంపం అనేది సంభవించింది. ఈ భూకంపం సంభవించడం అనే దాని వెనకాలన్న రీజన్ ఏంటి? భూకంపానికి వివిధ కారణాల్లో ప్లేట్ టెక్టోనిక్స్ అంటారు. అంటే భూమి పైన ఉండే పట్టలం ఏదైతే ఉంటుందో అది ప్లేట్స్ రూపంలో, భూపటలాల రూపంలో డివైడ్ అయి ఉంటుంది. అందులో ఫాల్ట్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి సడన్గా రిలీజ్ అయ్యే ఎనర్జీ, సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎర్త్క్వేక్ అని పిలుస్తాము. భూమి లోపల పాయింట్ ఎక్కడైతే ఎర్త్క్వేక్ ఆరిజినేట్ అవుతుందో దాన్ని ఫోకస్ అంటాము. భూమి పైన అంటే సర్ఫేస్ పైన ఏ పాయింట్ నుంచి అయితే ఇలాగా భూకంపం విస్తరిస్తూ వెళ్తుందో దాన్ని ఎపీ సెంటర్ అంటాము. ఇక్కడ ఎపీ సెంటర్ అనేది హెరాత్ అనే సిటీ. మరి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరము లేదా ఫ్రీక్వెంట్గా ఎర్త్క్వేక్స్ ఎందుకు సంభవిస్తాయి అంటే ఇది టెక్టోనికల్లీ యాక్టివ్ రీజన్లో ఈ ప్రాంతం అనేది ఉంది. చమన్ ఫాల్ట్ అనేది ఉంది, హరీ రుడ్ ఫాల్ట్ అని, సెంట్రల్ బాద్కాషన్ ఫాల్ట్ అని, ఇలాగ వివిధ రకాల ఫాల్ట్స్ అనేవి ఉన్నాయి. లాస్ట్ 10 సంవత్సరాల్లో 7,000 మంది ఈ పర్టికులర్ ఇలాంటి డిజాస్టర్స్లో చనిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇలాంటి ఎర్త్క్వేక్స్ సంభవించినా సరే మరి దానికి ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటే, దాన్ని ఉపశమన చర్యలు తీసుకోగలిగితే అప్పుడు కొంత బెటర్గా ఎర్త్క్వేక్ యొక్క రిస్క్ని తగ్గించవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి రెస్పాన్స్ కానీ రికవరీ కూడా కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ ఇదంతా కూడా మౌంటైనస్ ప్రాంతము. ఇలాగ డెబ్రీ పడిపోయినప్పుడు అక్కడికి రీచ్ అవ్వడం కానివ్వండి, అక్కడ రెస్క్యూ చర్యలు చేపట్టడం కానివ్వండి, ఇవి కూడా కష్టతరమయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా డిజాస్టర్స్ సంబంధించి 2 రకాలైనటువంటి యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేయాలి. ఈ రెండు కూడా మిటిగేషన్, ప్రిపేర్డ్నెస్ని ఈ రెండింటినీ కలిపి ప్రీ డిజాస్టర్స్కి ముందే మనం తీసుకోవాల్సిన చర్యలుగా పేర్కొంటాము. అలాగే రికవరీ, రెస్పాన్స్ అనేవి ఈ రెండింటినీ కలిపి పోస్ట్ డిజాస్టర్ చర్యలుగా చేపడతాము. ఇలాంటి కంట్రీస్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు చూడండి తాలిబాన్ రూల్ ఉందా, కాన్ఫ్లిక్ట్ ప్రోన్ కంట్రీస్, వీటిలో పోస్ట్ డిజాస్టర్ చర్యలు స్ట్రాంగ్గా ఉండవు. ఇంకా అసలు ప్రీ డిజాస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల డెత్ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫోకస్ అంటే ఏంటి, ఎపీ సెంటర్ అంటే ఏంటి, ఇక్కడ ఎందుకని ఎక్కువ ఎర్త్క్వేక్ సంభవిస్తాయి, అక్కడ ఉన్నటువంటి మౌంటైనస్ ప్రాంతం ఉండడం వల్ల ఈ విధమైన రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ కూడా మనకి డిలే అవుతున్నాయి. 2002లో ఇంతటి భారీ భూకంపం వచ్చింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఇంతటి భారీ స్కేల్లో ఇక్కడ భూకంపం. లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్ కూడా వచ్చాయి. కానీ భారీ స్కేల్లో 2002 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడం మళ్ళీ ఇదే అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. డిజిటల్ ఎకానమీ అనేది $1 ట్రిలియన్ వరకు వెళ్ళే స్కోప్ అనేది ఉంది అన్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. మనకి బ్రిక్స్ బిజినెస్ ఫోరం, బ్రిక్స్ అనే గ్రూపింగ్ దేనికి సంబంధించింది, ఎమర్జింగ్ దేశాల యొక్క గ్రూపింగ్ అన్నమాట. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇది బ్రిక్స్ అనే గ్రూపింగ్. ఆ బ్రిక్స్కి సంబంధించిన బిజినెస్ ఫోరం అనేది మీట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు బ్రిక్స్ సమ్మిట్ అనేది ఇయర్ చైనాలో జరగబోతుంది. లాస్ట్ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది, ఇండియాలో. ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ ఏ దేశంలో జరగబోతుంది, మన చైనాలో జరగబోతుంది. సరే, దాని గురించి మాట్లాడుతూ మన ప్రైమ్ మినిస్టర్ ఇదిగో ఇండియాలో స్టార్టప్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, వాటిలో 100 యూనికార్న్స్ క్రాస్ అయ్యాము. రీసెంట్గా 102 యూనికార్న్స్ అంటే ఏంటండి, $1 బిలియన్. బాగా గమనించాలి, $1 బిలియన్ కంటే నెట్వర్త్ ఎక్కువగా ఉంటే, అటువంటి వాల్యుయేషన్ ఎక్కువగా లేదా నెట్వర్త్ ఎక్కువగా ఉన్న వాటిని యూనికార్న్స్ అని పిలుస్తాము. స్టార్టప్స్లో $1 బిలియన్ దాటిన యూనికార్న్స్ 102 ఉన్నాయి ఇండియాలో. దాంతోపాటు 70,000కు పైగా స్టార్టప్స్ అనేవి ఇండియాలో గ్రో అవుతున్నాయి. దాంతోపాటు ఇండియాలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ కింద $1.5 ట్రిలియన్ ఖర్చు పెట్టబోతున్నాం. ఇలాంటి కంటెక్స్లలో ఈ డిజిటల్ ఎకానమీ, డిజిటల్ ఎకోసిస్టమ్ అనేది $1 ట్రిలియన్ వరకు మనకి ఇన్కమ్ని, ఓవరాల్ వాల్యుయేషన్ ఉండేంత స్కోప్ అనేటటువంటి ఉన్న ఏరియా. అందువల్ల ఈ డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేయాలి. మరి డిజిటల్ ఎకానమీ ఉండాలి అంటే డిజిటల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఉండాలా వద్దా? ఎస్ఆర్ను ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను, సెక్యూరిటీ ఉంటుందన్నప్పుడు. సో ఆ విధమైన డిజిటల్ సెక్యూరిటీ వైపుగా
అందరూ వర్క్ చేయాలి, సైబర్ సెక్యూరిటీ మీద కోఆపరేట్ చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి సంబంధించింది. లాస్ట్ వీడియోలోను ఆ ముందు వీడియోలో కూడా దీనికి సంబంధించి మనం చదువుకున్నాం. ఇక్కడ ద్రౌపది ముర్ము అనే పర్సన్ పేరు, ఆమె పేరుని ఎన్డీఏ తరపు నుంచి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఆమెని నామినేట్ చేయాలి అంటే 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ అని ఉంటుంది. ఫస్ట్ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో ఎవరు ఓటేస్తారు దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో లోక్సభ, రాజ్యసభ అంటే పార్లమెంట్ యొక్క 2 చట్టసభలకి సంబంధించినటువంటి ఎన్నుకోబడ్డ ఎంపీస్, ఎలక్టెడ్ ఎంపీస్ మాత్రమే ఇందులో ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు. అంటే నామినేట్ చేయబడ్డ ఎంపీస్ ఓటు వేయడానికి వాళ్ళకి లేదు. అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్ మరియు యూనియన్ టెరిటరీస్లో ఓన్లీ ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేస్ మాత్రమే, ఎమ్మెల్సీస్ ఓటు వేసే హక్కు ఉండదు వాళ్ళకి. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్కి మాత్రమే ఇందులో చోటు ఉంటుంది. మరి వీళ్ళందరినీ కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళలో 50 మంది ప్రపోజ్ చేయాలి, 50 మంది దాన్ని సపోర్ట్ చేయాలి. ప్రపోజర్స్, సపోర్టర్స్ అంటారు. అలాగా ద్రౌపది ముర్ము అనే ఆమె పేరుని సజెస్ట్ చేయడం జరిగింది. ఆమెకు ఆపోజిట్గా యశ్వంత్ సిన్హా పేరుని కూడా అపోజిషన్ పార్టీస్ నామినేట్ చేస్తున్నాయన్నమాట. సరే, మరి ఈమెకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ ఇవ్వబడింది. సంథాల్ అనే ట్రైబ్కి సంబంధించిన పర్సన్. అసలు ఇంతకీ సంథాల్ అనే ట్రైబ్ ఏ రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయ్యి ఉంది అన్నది మనం చూద్దాం. ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, వీటిలో సంథాల్ ట్రైబ్ అనేది ఉంది. ఇనీషియల్గా సంథాల్ ట్రైబ్ నొమాడిక్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. నొమాడిక్ అంటే ఏంటి? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సంచరిస్తూ పశువుల్ని వీటిని మేపుకుంటూ నొమాడిక్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత చోటా నాగ్పూర్ పీఠభూమి, చోటా నాగ్పూర్ ప్లాట్యూలో సెటిల్ అయ్యారు. 18th సెంచరీ ఎండ్ అయ్యే టైంకి సంతాల్ పరగనాస్ అనే ఒక ప్రాంతం వాళ్ళు డామినేట్ చేస్తున్న ఏరియా, బీహార్, దాంట్లో ఒడిస్సా, ఈ ప్రాంతాల్లో సెటిల్ అవ్వడం జరిగింది. అయితే ఈ కమ్యూనిటీ నుంచి డిఫరెంట్ లీడర్స్ ఉన్నారు. జార్ఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయినటువంటి హేమంత్ సోరెన్, గిరీష్ చంద్ర ముర్ము ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్కి మన లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ద్రౌపది ముర్ము ఆమె కనుక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ నుంచి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడితే ఆమె కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ ఆ కమ్యూనిటీ నుంచి అవుతారు. ఈ సంథాల్స్ అనే వాళ్ళు సంథాలీ అనే భాషని మాట్లాడతారు. వాళ్ళకి ఒక ఓన్ స్క్రిప్ట్ అనేది ఉంది, ఆల్ చికి అనేది. సో ఎవరు దాన్ని ఇన్వెంట్ చేశారంటే పండిట్ రఘునాథ్ ముర్ము. ఈ సంథాలీ భాషని ఓల్డ్ చికీ స్క్రిప్ట్లో మనం రాస్తాము. అది 8th షెడ్యూల్ ఎన్ని భాషలు ఉన్నాయి మనకి రాజ్యాంగంలో? 22 లాంగ్వేజెస్. ఈ 22 లాంగ్వేజెస్లో సంథాలీ అనే లాంగ్వేజ్ కూడా ఉంది. ఈ ఓల్డ్ చికీ అనేది, ఈ స్క్రిప్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఒడిస్సా స్టేట్లో వివిధ స్కూల్ బుక్స్ వీటన్నిటిలో కూడా దీన్ని వాడుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్గా కూడా ఈ సంథాల్ అనే సబ్జెక్ట్ అనేది ఉంది. సో సంథాల్ అనే ట్రైబ్, సంథాలీ అనే లాంగ్వేజ్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో పాలిటీలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ఎలా జరుగుతాయి అన్నది ఒకటైతే, సోషల్ ఇష్యూస్లో మేజర్ ట్రైబ్స్ వాళ్ళకి సంబంధించిన విషయాలు అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మనకి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల దగ్గరగా 4 కోరల్ రీఫ్స్ అనే వాటిని, 4 కొత్త కోరల్స్ని రికార్డ్ చేయడం జరిగింది, కనుగొనడం జరిగింది అంటున్నారు. అసలు ఈ కోరల్ రీఫ్ అంటే ఏంటి, ఈ కోరల్స్ అంటే ఏంటి? మనకి సముద్రంలో నివసించే జీవులు కోరల్స్. ఆ కోరల్స్ 2 కాంబినేషన్లో ఉంటాయి. కోరల్ పాలిప్ అంటారు. ఈ కోరల్ పాలిప్ అనేది కాల్షియంతో తయారు చేయబడ్డటువంటి ఒక స్ట్రక్చర్స్ అన్నమాట. వీటిలో చిన్న బుడిపెల్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్లో ఆల్గే అనేది నివాసం ఉంటుంది. ఈ ఆల్గే అనేది నాచు మొక్కలు అంట. ఈ ఆల్గే అనేది సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలని, లైట్ని తీసుకొని ఫోటోసింథసిస్ ద్వారా అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఈ కోరల్ పాలిప్స్లో ఉన్న బుడిపెల్ లాంటి స్ట్రక్చర్స్లో నివాసం ఉంటుంది.
దానికి రిటర్న్గా ఆల్గేస్ తయారు చేసే ఫుడ్ని కోరల్ పాలిప్స్ తీసుకుంటాయి. దీన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు. సో అందుకే ఈ సింబయోటిక్ రిలేషన్షిప్ ఉండడం వల్ల ఈ కోరల్ రీఫ్స్, కోరల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి షాలో వాటర్స్ అంటే తక్కువ లోతున్నటువంటి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకని? సూర్యకిరణాలు మరి అందాలి కదా, ఇది ఫోటోసింథసిస్ చేయాలి అంటే. ఇది రకరకాల కలర్స్లో ఉంటుంది. సో కోరల్ రీఫ్స్కి, కోరల్స్కి కలర్స్ ఇచ్చేది ఎవరు అంటే దాంట్లో ఉన్న ఆల్గే. మరి ఈ ఆల్గే అనేది కోరల్ పాలిప్ని విడిపోయి వెళ్ళిపోతే దాన్ని కోరల్ బ్లీచింగ్ అంటారు. టెంపరేచర్ వలనో పొల్యూషన్ వలనో ఈ ఆల్గే అనేది ఆ కోరల్స్ నుంచి వెళ్ళిపోతే దాన్ని కోరల్ బ్లీచింగ్ అంటారు. అయితే ఇందాక అన్నట్టు నార్మల్గా ఈ కోరల్స్ అనేవి షాలో వాటర్స్, తక్కువ లోతున్నటువంటి వాటర్స్లోనే మనకి ఎక్కువ కనిపిస్తాయి. కొన్ని కోరల్స్ డీప్ వాటర్ కోరల్స్ అంటారు. అంటే సముద్రపు అడుగు భాగంలో కూడా ఈ కోరల్స్ అనేది ఉంటాయి. ఇటువంటి డీప్ వాటర్ కోరల్స్ ఈ 4 రీసెంట్గా అండమాన్ నికోబార్ దగ్గర కనుగొన్న ఇవి డీప్ వాటర్ కోరల్స్. వాటికి ఆల్గే యొక్క అవసరం లేదు, ఆ విధంగా ఇవి బ్రతుకుతాయి. ఈ 4 కాకుండా చాలా ఉన్నాయి ఇలాంటి వాటిలో. రీసెంట్గా కనుగొన్న ఈ 4 కూడా డీప్ వాటర్ కోరల్స్గా చెప్పచ్చు. రైట్. సో ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఈ రీసెర్చ్ని చేపట్టి వాటిని లిస్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్గేతో సింబయోటిక్ రిలేషన్షిప్ ఏర్పరచుకునే వాటిని మనము జూఆంతలే అని పిలుస్తారు. జూజాంతలే అని పిలుస్తారు. జూజాంతలేట్ కోరల్స్ అని. కానీ ఇందాక వీటికి ఏమన్నాము? అవసరం లేదు ఆల్గే అన్నాం కాబట్టి అజూజాంతలే అంటారు. అజూజాంతలేట్ కోరల్స్ అని మనం పిలుస్తాం అన్నమాట. ఇవి ఇండియన్ వాటర్స్లో అండమాన్ నికోబార్ దీవుల దగ్గర కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మన ప్రైమ్ మినిస్టర్ జర్మనీలో జరగబోయేటటువంటి G7 సమ్మిట్కి అటెండ్ అవ్వబోతున్నారు అని చెప్తున్నారు. అసలేంటి G7 అంటే? మనకి ఇది 48వ G17 సమ్మిట్, 47వ సమ్మిట్కి కూడా మనము అటెండ్ అయ్యాము. ఇంతకీ G7 అనే గ్రూపింగ్లో మనము మెంబర్ కంట్రీయా? కాదు. యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, USA ఈ 7 దేశాల దీంట్లో మెంబర్స్. మన దేశం మెంబర్ కాదు, కానీ మనం స్పెషల్ ఇన్వైటీగా వెళ్ళి దాంట్లో ఆ మీటింగ్లో అటెండ్ అవుతున్నాము. మరి ఈ G7 సమ్మిట్లో ఈ సంవత్సరం ఉండబోతున్నటువంటి మేజర్ థీము రష్యాకి ఎగెయినెస్ట్గా ఏమేం చర్యలు తీసుకోవాలి ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ సందర్భంలో అన్నది ఇందులో చూడబోతున్నారు. మరి లాస్ట్ G7 సమ్మిట్లో 47వ G7 సమ్మిట్లో బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ ది వరల్డ్ ప్రాజెక్ట్, డెమోక్రసీస్ 11 అని, క్యారిబస్ బే డిక్లరేషన్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నారు. మరి ఈ 48th సమ్మిట్లో రష్యా అనేది మేజర్ ఫోకస్ అవ్వబోతుంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా, రష్యా అనే వాటికి డైరెక్ట్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ అనేవి ఉండాలి. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ ఉండాలి అంటున్నారు. అసలు ఏంటి ఇక్కడ చూద్దాం. మనకి రీసెంట్గా 25వ సెయింట్ పీటర్బర్గ్స్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం అనేది జరిగింది. అందులో మాట్లాడుతూ రష్యాకు సంబంధించిన లీడర్స్ మాట్లాడుతూ ఇండియా అనేది మాకు మేజర్ స్ట్రాటజిక్ పార్ట్నర్. అటువంటి కంటెక్స్లో ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే ఇండియా రష్యా మధ్య ఉన్న ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఇంకా బలోపేతం చేసుకోగలగాలి అన్నారు. రీసెంట్గా ఇండియా రష్యా మధ్యలో జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి, అది ఒకసారి చూద్దామా? గమనించండి. ఇండియా రష్యా మధ్య రీసెంట్ ఇనిషియేటివ్ ఏంటి? ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC అన్నాం. సెయింట్ పీటర్బర్గ్స్ నుంచి ఇండియా వరకు. మామూలుగా అయితే మనం ఫాలో అయ్యే రూట్ ఏంటి? ఇలాగ బాల్టిక్ సీకి వచ్చి అక్కడి నుంచి నదన్ సీ ఇటుగా వచ్చి మెడిటరేనియన్ సీ గుండా సూయజ్ కెనాల్, ఇది ఇంపార్టెంట్, సూయజ్ కెనాల్ రూట్ నుంచి ఇలాగ మనకి అరేబియన్ సీ ద్వారా ఇండియాని రీచ్ అవ్వాలి. దాని బదులు INSTC అనే మల్టీ మోడల్ కనెక్టివిటీ. మల్టీ మోడల్ అంటే వివిధ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఏమేం మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది? ఇక్కడ రైల్ రూట్ ఉంది, కాస్పియన్ సీ ఏదైతే ఉందో దానికి సంబంధించి షిప్పింగ్ రూట్ అనేది ఉంది,
ఆ తర్వాత మళ్ళీ రోడ్ రూటు, బందర్ అబ్బస్, ఆ తర్వాత కాలంలో మనము చాబహార్ అనే పోర్టుని కనెక్ట్ చేయబోతున్నాం. ఇప్పటికైతే బందర్ అబ్బస్సే కనెక్ట్ అయ్యి ఉంది. ఆ తర్వాత చాబహార్ పోర్టుని కూడా కనెక్ట్ చేయాలి ఇక్కడ ఇరాన్లో ఉన్నది అన్నది మేజర్ ఎయిమ్. సో దీనికి 40 డేస్ వరకు టైం పడితే ఇది 28 డేస్లోనే మనకు అప్రాక్సిమేట్లీ వచ్చే అవకాశం. ఇక్కడున్న నార్డిక్ కంట్రీస్ ఉన్నాయి సరా, వీటిలో కూడా ఫిన్లాండ్ అనే దేశం నుంచి ఫస్ట్ కన్సైన్మెంట్ అనేది ఈ ఐఎన్ఎస్టీసీ గుండా ఇండియాకి రీచ్ అవబోతుంది. ఆల్రెడీ రష్యాకు సంబంధించిన కన్సైన్మెంట్ అనేది ఐఎన్ఎస్టీసీ నుంచి ఇండియాకి బయలుదేరడం జరిగింది. ఇది రెండు దేశాల మధ్య కనెక్టివిటీని, ట్రాన్స్పోర్ట్ని పెంచుతుందా లేదా? సో ఇలాంటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని చేపట్టాలని, అదేవిధంగా ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ ఎస్ఆర్ను. సో ఈ కనెక్టివిటీ వల్ల ట్రేడ్ అనేది పెరుగుతుంది. ఈ ట్రేడ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఎనర్జీ సెక్యూరిటీ ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూసే. సరే, బాగుంది. కానీ దీనికి ఏమీ ఛాలెంజెస్ లేవా? ఉన్నాయి. ఏమేంటవి? శాంక్షన్స్. వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ ఇవి రష్యా మీద వేసిన శాంక్షన్స్ అనేవి మేజర్ కన్సర్న్గా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మధ్యలో ఉన్న అన్ని దేశాలు కోఆపరేట్ చేయగలగాలి. వీటిలో అటు రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి, ఇటు ఇరాన్తోనూ రిలేషన్షిప్ అనేది బాగాలేదు వెస్ట్రన్ దేశాలకి, దీని మీదనూ శాంక్షన్స్ ఉండడము, ఇవన్నీ కూడా ఇక్కడ ఇష్యూస్గా మారడం జరిగింది. అదర్వైజ్ ఒక మంచి బెటర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇక్కడ ఏమంటున్నారు, ఇన్ని రోజులు ఎస్పెషల్లీ యుఎస్ఎస్ఆర్ అనేది ఇంతకుముందు మేజర్ దేశంగా ఉండేది. అయితే 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ తర్వాత అది మేజర్లీ రష్యాగా ఫామ్ అయిన తర్వాత 15 దేశాలు అయ్యాయి. వాటిలో రష్యా పెద్ద దేశం. సో రష్యా అనేది మేజర్గా వెస్ట్రన్ కంట్రీస్తో ఎక్కువ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంది, వెస్ట్రన్ యూరప్కి ఎక్కువ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ వేసుకుంది, ఇవన్నీ చేసింది. కానీ ఇప్పుడు ఈ మనకి రష్యా ఉక్రెయిన్ రిలేషన్షిప్ చూస్తే కానీ, లేదా దాని మీద శాంక్షన్స్ వల్ల కానీ అది ఈస్ట్ ప్రాంతం పైన ఎస్పెషలీ చైనా, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఇలాంటి దేశాల మీద ఫోకస్ చేయాలి అన్నట్టుగా దాని యొక్క ఫోకస్ షిఫ్ట్ అయింది. అందుకే ఇటువంటి కంటెక్స్లో ఇదిగోండి ఇండియా లాంటి దేశాలతో ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటాము అన్నట్టుగా చెప్తుందన్నమాట. ఎందుకని అంటే దాని యొక్క ఫారిన్ పాలసీ ప్రయారిటీస్ ఇంతకుముందంతా కూడా, ఇప్పుడు చూడండి యూరప్ వీటన్నిటితోనూ రష్యాకి రిలేషన్షిప్ ఉంది. గ్యాస్, ట్రేడ్ వీటి వల్ల శాంక్షన్స్ వేశారని కొన్నిట్లో వేయలేకున్నారు, ఎందుకంటే ఈ స్ట్రాంగ్ రిలేషన్షిప్ వల్ల. కానీ ఇప్పుడు దీని మీద డిపెండ్ అవ్వలేదు. అందుకని ఈస్ట్ వైపుగా రష్యా ప్రయత్నాలు చేస్తుంది. అందులో చైనా, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా దేశాలు అనేవి దానికి మేజర్ డెస్టినేషన్స్గా మారబోతున్నాయి. ఇవన్నీ కూడా ఈ 25th సెయింట్ పీటర్బర్గ్స్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం, దీన్నే రష్యాస్ దావోస్ సమ్మిట్ అని పిలుస్తారు. రష్యన్ దావోస్ సమ్మిట్ అని మనకు జరుగుతూ ఉంటుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి. సో ఈ సమ్మిట్ని నిక్ నేము రష్యన్ దావోస్ సమ్మిట్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కాబట్టి అలా కూడా మనం పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మనకి జనవరి తర్వాత కేసెస్ అనేవి ఇప్పుడు మళ్ళీ స్లోగా పెరుగుతూ ఉన్నాయి. థర్డ్ వేవ్ తర్వాత కేసెస్ చాలా వరకు తగ్గిపోయాయి. ఈ జూన్లో ఇప్పుడు మళ్ళీ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి కంటెక్స్లో ఒమిక్రాన్ అనే వేరియంట్కి సంబంధించి, ఒమిక్రాన్ వేరియంటేనా థర్డ్ వేవ్ని డామినేట్ చేసింది. ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన BA.2 అనేది ప్రాపగేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనకి న్యూస్లో ఏమున్నాయి, BA.4 అని, BA.5 అని, ఇలాంటి వేరియంట్స్ అనేవి, ఇలాంటి స్ట్రెయిన్స్, ఒమిక్రాన్ స్ట్రెయిన్స్ అనేవి మనకి పెరుగుతూ ఉన్నటువంటి కంటెక్స్లో భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఏంటి? కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటారు. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే ఏంటి? ఏముంటుంది ఇంతకీ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే? మాస్కులు ధరించడము, క్లోజ్డ్ స్పేసెస్లో వీటిలో కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడము, హైజీన్ అనేది మెయింటైన్ చేయడము, ఇలాంటివన్నీ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్. ప్లస్ ఇండియాలో చాలామందికి 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ వేసుకోవడం అనేది ఒక అడ్వాంటేజే. కానీ వ్యాక్సిన్స్ వేసుకున్నాం కదా అని స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందా? అవ్వచ్చు. సో అందువల్ల కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వడము, ఇంకా వ్యాక్సిన్స్ అందని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వ్యాక్సిన్స్ని అందించడము, సర్వీలెన్స్ అంటే ఏంటి? వీటన్నిటికి తోడుగా ఎక్కడెక్కడ
ఈ వేరియంట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది అని సర్వీలెన్స్ అనేది చేపట్టి ముందస్తుగా జాగ్రత్తలు అనేవి చేపట్టుకోవాలి. సో ఇవన్నీ కనుక చేయగలిగితే కొంతవరకు మనము ఈ పర్టికులర్ 4th వేవ్ ఏదైతే అంటున్నారో ఈ 4th వేవ్ని 3rd వేవ్లో మనకు అంత మేజర్ ఇంపాక్ట్ జరగలేదు. సో అదేవిధంగా 4th వేవ్ని కూడా మనము ఎదుర్కోగలము. నెక్స్ట్ ఇష్యూ ఇండియన్ సొసైటీకి సంబంధించింది. కాస్ట్ యొక్క రోల్ ఏంటి ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో అంటున్నారు. అంటే ఎకానమీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక సెక్టార్ నుంచి ఇంకొక సెక్టార్కి మారడము. ఈ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ ఇలాగా వివిధ రంగాలనే ఉన్నాయి. వాటిలో అగ్రికల్చర్ రంగం నుంచి ఇండస్ట్రియల్ ఎకానమీగా, ఇండస్ట్రియల్ ఎకానమీ నుంచి సర్వీస్ ఎకానమీగా ఇలా మారుతూ వస్తాం. దీన్ని జనరల్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు. ఎకనామీ అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఇండియాలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అగ్రికల్చరల్ కమ్యూనిటీస్, వాటిలో ఎవరైతే ల్యాండ్ ఓనింగ్ కమ్యూనిటీ అనేది ఇండియాలో ఏ విధంగా ఉన్నింది, దేన్ని బేస్ చేసుకొని ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఉన్నింది ట్రెడిషనల్గా? కాస్ట్ అయినా అండి? ఎస్. సో ఆ తర్వాత ఇండస్ట్రియల్గా డామినెంట్గా ఉన్నది కూడా ప్రీ ఇండిపెండెన్స్ కానీ ఇలా చూస్తే క్యాపిటల్ ఓనర్ అంటారు. ఈ క్యాపిటల్ ఓనింగ్ కమ్యూనిటీ కూడా కొన్ని రకాల కాస్ట్ గ్రూప్స్ అయినా. సో ఈ విధంగా ఇందులోనూ కాస్ట్ అనేది మేజర్ డామినెంట్ రోల్ ప్లే చేసింది. ఈ రెండు రంగాల్లో ఇండిపెండెన్స్ తర్వాత డెవలప్మెంట్స్ జరుగుతూ వచ్చినా సరే ఈ డామినెంట్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ డామినెంట్ కాస్ట్కి అది మనకి ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఉండింది మిగిలిన వాళ్ళతో పోలిస్తే. అందువల్ల ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఈ కాస్ట్ వైజ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ వచ్చాయి. కాస్ట్ వైజ్గా ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్ట్ అవుతూ వచ్చాయి. మరి ఇటువంటి కంటెక్స్లో ఇండియన్ సొసైటీలో మన ఈస్టర్న్ సొసైటీస్లో, సౌత్ ఈస్ట్ ఏషియా వీటన్నిటిలో చూసినట్టు వాటిలో స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇండియాలో ఎందుకంత ప్రాపర్గా జరగలేదు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈ రీసోర్సెస్, ల్యాండ్, క్యాపిటల్ అన్నవి ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అయినా. ఏదైనా ఒక ఎకనామిక్ ప్రొడక్షన్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ 4 ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే దాన్ని కొన్ని గ్రూప్స్ డామినేట్ చేయడం వల్ల ఇన్ఈక్వాలిటీస్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. మిగిలిన వల్ల ఆ బిజినెస్లోకి, అగ్రికల్చర్లోకి రావచ్చు, కానీ ఆల్రెడీ కొంతమందికి ఇన్హరెంట్ అడ్వాంటేజ్ ఉండడం అనేది ఇక్కడ ఒక ప్రామినెంట్ ఇష్యూగా మనం చెప్పచ్చు. సో ఇండియాలో ఇప్పుడున్నటువంటి కంటెక్స్ట్లో అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, స్కిల్ డెవలప్మెంట్, వీటి వల్ల ఈ విధమైన ఇన్హరెంట్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే సొసైటీలో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో అవి కొంత తగ్గే అవకాశం అనేది ఉంది. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇండియాలో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో కాస్ట్ యొక్క రోల్ని కూడా గుర్తించాలి, ఎందుకంటే అది రియాలిటీ, అది ఇక్కడ చెప్తున్నది. మన నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. లో ట్యాక్స్ రెజీమ్ అంటున్నారు. మనకి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే దాన్ని వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే థీమ్తో తీసుకొని వచ్చారు. జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, ఒక పరోక్ష పన్ను. ఈ పరోక్ష పన్ను ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించి? వస్తువులు, సేవల మీద వేసే పరోక్ష పన్నునే మనం జిఎస్టీగా పిలుస్తాము. ఈ జిఎస్టీ అనే దానిలో మనకి వివిధ స్లాబ్స్ ఉన్నాయి. అంటే కొన్ని వస్తువులు, సర్వీసెస్ మీద అసలు ఎటువంటి ట్యాక్స్ లేదు, కొన్నిటి మీద 5% ట్యాక్స్ ఉంది, కొన్నిటి మీద 8% ట్యాక్స్, కొన్నిటి మీద 12%, అలాగా ట్యాక్స్ స్లాబ్స్ అనేవి పెరుగుతూ వెళ్ళాయి. కొన్నిటి మీద 24 ఇలాగా పెరుగుతూ వెళ్ళాయి. సో ఇటువంటి కంటెక్స్లో మల్టిపుల్ వస్తువుల మీద మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ రోటీస్ మీద 5% అయితే పరాఠాస్ మీద 12%. ఎలా డిసైడ్ చేస్తారు అలాగా? సో అందువల్ల ఈ మామూలుగా మనం అసలు దీన్ని తీసుకొని వచ్చింది దేనికోసం? సింప్లిసిటీ, ట్యాక్సేషన్ వ్యవస్థలో సింప్లిసిటీని తీసుకొని రావడమే మన గోల్. కానీ ఇక్కడ అల్టిమేట్గా మనం సాధిస్తుంది ఏంటి? మళ్ళీ ఈ స్లాబ్స్ అన్నీ కూడా కాంప్లెక్సిటీకి దారితీశాయి. సో అందువల్ల ఈ కాంప్లెక్సిటీని తగ్గిస్తూ సింప్లిసిటీని పెంచుకుంటూ వెళ్ళడం కోసం దీనిలో ఒకే ట్యాక్స్ స్లాబ్ కాకపోయినా సరే ఎగ్జెంప్టెడ్ ఒకటి,
ఆ తర్వాత ఇంకొకటి అంటే కొన్నేమో ఈ జిఎస్టీ నుంచి ఎగ్జంప్టెడ్, ఇంకొకటేమో యూనిఫామ్ ట్యాక్స్ రేట్. ఇలా తీసుకోగలిగితే ఈ కాంప్లెక్సిటీ అనేది తగ్గిస్తాము. ఇప్పుడు ఇలా ఎప్పుడైనా సరే కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు పన్నులు ఎగవేతే ఈజీ. సో అందుకని సింప్లిసిటీ వైపుగా మనం ముందుకెళ్ళాలి. యూనిఫామ్ ట్యాక్స్ ఒకటి, ఎగ్జంప్టెడ్ గూడ్స్ సర్వీసెస్ ఒక లిస్ట్ ఇలాగ చేయగలగాలి. కీప్ ఇట్ సింపుల్, KISS అంటున్నారు. కీప్ ఇట్ సింపుల్, స్టూపిడ్ అదొక అబ్రివేషన్. కీప్ ఇట్ సింపుల్ అంటే సింపుల్గా ఉంచాలి, అది అందరికీ అర్థమయ్యేలాగా, ఈవెన్ స్టూపిడెస్ట్ పర్సన్కి అర్థమయ్యేలాగా అన్న ఫిలాసఫీతో ఉంచాలి. అది జిఎస్టీ అయినా ఏ వ్యవస్థ అయినా సరే జిఎస్టీలో ఈ విధమైన మార్పు అవసరము అన్నది ఇక్కడ చెప్తున్నది. మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. క్రిప్టో కరెన్సీస్ యొక్క వాల్యూ అనేది పడిపోతూ ఉంది, పెరుగుతూ ఉంది. అసలేంటి దానికి రీజన్ అన్నారు. క్రిప్టో కరెన్సీ అనేది నార్మల్గా మనం ఇప్పుడు ఏదైతే రూపీ కానీ డాలర్ కానీ చూస్తున్నామో ఆ విధమైన ఫియాట్ కరెన్సీ కాదు. ఇది ఓన్లీ డిజిటల్ వర్చువల్ కరెన్సీ మాత్రమే. దీనికంటూ ఇన్హరెంట్ వాల్యూ ఉండదు. ఇన్హరెంట్ వాల్యూ అంటే ఏంటి? ఇప్పుడు మనం 2000 రూపాయల నోటుకి దానికి వాల్యూ 2000 రూపాయల వస్తువు వాల్యూ గ్యారంటీ చేయబడుతుంది సెంట్రల్ బ్యాంక్ ద్వారా. కానీ దీనికి నో ఇన్హరెంట్ వాల్యూ అనేది క్రిప్టో కరెన్సీకి ఉండదు. సో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. రెండోది నో గ్యారంటీ. గవర్నమెంట్ ఏమైనా దీనికి గ్యారంటీ ఇస్తుందా? గవర్నమెంట్ నుంచి దీనికి గ్యారంటీ అనేది ఏమీ లేదు. సో ఇవన్నీ కూడా ఇష్యూస్. అందువల్లే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మార్కెట్లో వాళ్ళకి ఇంకే ఆపర్చునిటీ లేదు అనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల మన మార్కెట్ బాగుంది అన్నప్పుడు దీని వాల్యూ ఫ్లక్చువేట్ అవుతుంది. అది చాలా మనం చూస్తే ఒకసారి బాగా పెరగడము, ఒకసారి బాగా తగ్గడం ఇలా జరుగుతుంది. అంటే గ్లోబల్ లిక్విడిటీ కండిషన్స్ అనేవి ఈ ఫ్లక్చువేషన్స్ని డిసైడ్ చేస్తాయి. అంటే ఫ్లక్చువేషన్స్ పెరగచ్చు, తగ్గచ్చు, లిక్విడిటీ పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ దీని వాల్యూలో మార్పులు రావచ్చు. అందుకని ఇది చాలా అన్సర్టీన్. అందుకే ఎవరైనా దీనిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మార్కెట్ కనెక్టెడ్నెస్ ఎలా ఉంది, క్రిప్టో అసెట్స్, డిజిటల్ అసెట్స్ ఇవంతే. సో ఇది ఇన్హరెంట్ వాల్యూ లేదు, గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదు. అందుకని గ్లోబల్ లిక్విడిటీ కండిషన్ని బట్టి ఆ రిస్క్ ఎంతైతే ఉంటుందో ఆ రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నది. ఇలాంటి ఆర్టికల్స్ ఒక్కొక్కటి ఇండిపెండెంట్గా చూడకూడదు. క్రిప్టో కరెన్సీస్ గురించి మనము ఎల్ సాల్వడార్ అనే కంట్రీ క్రిప్టో కరెన్సీ అయిన బిట్కాయిన్ని వాళ్ళ లీగల్ టెండర్గా తీసుకుందన్నాం. అలా 4-5 ఆర్టికల్స్ మీరు చూస్తే దీనికి సంబంధించిన ఒక కాంప్రిహెన్సివ్ వ్యూ వస్తుంది, రైట్? సరే, నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. 5G టెక్నాలజీ యొక్క అప్లికేషన్ ఏరియాస్ ఏంటో డిస్కస్ చేయండి అన్నారు. సో 5G టెక్నాలజీ ఈ సంవత్సరం దాన్ని నిర్వహించబోతున్నామని చెప్తున్నారు. అది కరెంట్ ఇష్యూలో ఉంది కాబట్టి దాన్ని రాసుకున్నారు. ఇక్కడ అప్లికేషన్స్ని అనువర్తనాలు అంటారు. తెలుగులో రాసేటప్పుడు జాగ్రత్తగా పదాలను ఎంచుకోవాలి, ఉపయోగాలు కాదు, అనువర్తనాలు. సో ఏ రంగాల్లో అనువర్తనాలు ఉన్నాయి అన్నది ఇక్కడ 7 ఏరియాస్ అనేవి రాసుకుంటూ వచ్చారు. గుడ్. సో దీనికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కనుక పరిష్కరిస్తే ఈ అనువర్తనాలను ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగుంది. సో ఇంట్రొడక్షన్లో వీలైతే ఇంకొంత 5G అనేది ఒక డిజిటల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని, దానివల్ల ఎన్నో రకాల దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమేంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ స్పీడ్, రిలయబిలిటీ, ఇలాంటి దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమైతే ఉంటాయో అది రాసుకొని అందువల్ల ఇన్ని రకాల అనువర్తనాలు ఉన్నాయి అన్నట్టుగా లింక్ చేసుకోండి. అది మీకు ఇంకా బాగుంటుంది. ప్లస్ మీరు పేపర్లో రాస్తున్నారనుకోండి, అప్లికేషన్స్ ఆఫ్ 5G అని ఒక చిన్న డయాగ్రామ్ లాగా వేసుకొని ఎక్కడ ఈ అనువర్తనాలను రాస్తారు చూసారా, ఈ హెడ్డింగ్ కింద అప్లికేషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద ఇలా నీట్గా రాసుకోవచ్చు. చూడండి, 5G అనేది నెక్స్ట్ జనరేషన్, ఇది 4Gకి అడ్వాన్స్డ్ వర్షన్. దానికి సంబంధించిన మేజర్ అప్లికేషన్ ఏరియాస్ ఏంటి? సో ఇది వే ఫార్వర్డ్ లాగా ఇది రాశారు. మనం ఎక్కువ రాయాల్సింది అప్లికేషన్ పార్ట్ గురించి. చూడండి, అప్లికేషన్ పార్ట్ కంటే ఇంట్రడక్షన్, కంక్లూజన్ చాలా లెంగ్తీ అయ్యాయి. ఎప్పుడూ కూడా స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ అంటారు. క్వశ్చన్లో ఏం అడిగామన్న దాని మీద ఎక్కువ రాయాలి. అప్లికేషన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఇది రాయొచ్చు, బట్ దీన్ని షార్ట్గా రాయండి. ఇందాకన్నట్టు ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్కి వెళ్ళండి. ఇప్పుడు ఇంకా మీరు బెటర్గా రాయగలుగుతారు.
దానికి ముందు రోజు మనము అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్లో గవర్నమెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ జనరేటర్గా ఉండాలి, దాని గురించి మీరేమనుకుంటున్నారు, కమెంట్ అంటే మీరేమనుకుంటున్నారని. ఇదిగో రీసెంట్గా 10 లక్షల జాబ్స్ని తీసుకొని వస్తామన్నారు, దానికి సంబంధించి వివిధ స్కీమ్స్ని తీసుకొని వచ్చారు. క్వశ్చన్లో ఏంటి, గవర్నమెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ని ఫెసిలిటేట్ చేయాలా అన్నది ఇక్కడ క్వశ్చన్. మీరు జనరేషన్ గురించి ఏమేమి తీసుకున్నారు రాశారు, అక్కడ కమెంట్ అంటే మీ ఒపీనియన్ చెప్పండి అని. ఎన్ని జాబ్స్ అని గవర్నమెంట్ తీసుకొని రాగలదు, గవర్నమెంట్ ఎకానమీలో చేయాల్సింది ఫెసిలిటేషన్ రోలు, అంటే జాబ్స్ క్రియేట్ అయ్యే విధంగా అక్కడ వాతావరణాన్ని సమకూర్చాలి. అన్ని జాబ్స్ గవర్నమెంట్ సెక్టారే అందించలేదు, ఇది మేజర్ రోల్ అన్నది మీరు రాయగలగాలి. స్కోప్ ఆఫ్ ది ఆన్సర్ అంటారు దాన్ని, ఇంకొంచెం నీట్గా అర్థం చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం అనలిటికల్గా డెప్త్గా రాయాల్సి ఉంటుంది, ఇంకొంచెం జాగ్రత్తగా దీన్ని చదవాలి. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.